నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగవు. అలాగే స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం అనేది మంచిది, ఎందుకంటే వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. దానివలన మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించండి, లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఈరోజు పెద్దలను అగౌరవపరచడం వల్ల చాలా నష్టపోతారు. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి కాస్త ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది, అది విడిపోవడానికి దారి కూడా తీయవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే చాలా ధన నష్టం కలిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఉదర సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో అధిక నష్టాలు కనబడుతున్నవి, కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది, అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది, కాబట్టి కాస్త జాగ్రత్త. అలాగే విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఉద్యోగులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది, కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి విదేశాలలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మరింత నిదానంగా సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కుస్తీ పడతారు, కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా వారితో సామరస్యంగా ఏ వివాదమైన పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలలో మరింత ఆలోచన చేయడం అనేది ముఖ్యం. ఇక ఆలోచనలు ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో మీరు మీ పాత్రను పోషిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులు అధికమై విస్తరణ చర్యలు నిలిపివేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. ఇక సాంకేతిక నిపుణులు వైద్యులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. విద్యార్థులు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది, ఇతరుల సలహాలు పాటించకపోవడమే ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక అశాంతి అనేది తలెత్తుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు చికాకును కలిగిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కందులు దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.